व्यूअर्स अंदर की नमस्कारम నేను మీ రియల్ एस्टेट राजन మాట్లాడుతున్నాను। अंदर की आदाब बरसे भैया और बहनों, ये प्रॉपर्टी आगे बोराबंडा विनायक नगर एस्पेरिल्स एरिया में है। यहाँ 4 हाउसेस है సేల్ के लिए। అందరికీ నమస్కారం అండి। బోరబండలో ఏరియాలోని వినాయక్ నగర్ అనే ఏరియా ఉంటుంది। ఇక్కడ మనకు 4 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అమ్మడానికి। ఈ వినాయక్ నగర్ అనేది ఇక్కడ హెచ్ఎఫ్ నగర్, బ్రహ్మశేఖర్ నగర్ పక్కన ఉంటుంది। ఇక్కడ మహాత్మా నగర్ కూడా ఉంటుంది। ఈ పక్కన వినాయక్ నగర్ ఏరియా, ఈ వినాయక్ నగర్ ఏరియాలో 4 ఇండిపెండెంట్ హౌసెస్ సేల్స్కి వచ్చాయి। అందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 47 స్క్వేర్ యార్డ్స్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది। 2 రూమ్స్ ఉన్నాయి, అందులో వాష్రూమ్ ఉంది, ఎలక్ట్రిక్ కరెంట్ మీటర్ ఉంది, ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉంది। ఇవి జర పాత రూమ్లు ఉన్నాయి, ఇందులో 2 రూమ్స్ ఉన్నాయి। ఇది ఇండిపెండెంట్ ఇల్లు। ఇక్కడ వచ్చేసి మనకు కస్టమరు ప్రైస్ వచ్చేసి మనకు 32 lakhs చెప్తున్నాడు। ఇది వినాయక్ నగర్లో ఎక్కడ అంటే చిన్న లొకేషన్ అనేది ఒకటి ఫాతిమా మైతన్ ఏరియా ఉంటుంది, అక్కడ రాగి చెట్టు అనే ఏరియా ఉంటుంది। ఆ ఏరియాలో ఈ 47 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ ఇల్లు ఉంది। దీని దగ్గరలో 2 షాప్స్ కూడా ఉన్నాయి। ఇది మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంది, మీకు షాప్స్ కూడా దగ్గరనే ఉంటుంది। ఇది వినాయక్ నగర్లో రాగి చెట్టు దగ్గర ఈ హౌసెస్ ఉంది। ఇంకో నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకు 50 స్క్వేర్ యార్డ్స్, ఇది కూడా ఇండిపెండెంట్ హౌస్। 3 రూమ్స్ ఉన్నాయి ఇందులో, ప్లస్ ఒక వాష్రూమ్ ఉంది, ఎలక్ట్రిక్ కరెంట్ మీటర్ ఉంది, ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది। ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కార్నర్ బిట్ అనమాట। సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు, ఒక సైడ్ రోడ్ ఉంటుంది, ఒక సైడ్ మెట్లు ఉంటుంది। ఇది కూడా కార్నర్ బిల్డింగ్, అది ఇల్లు। ఇందులో 3 రూమ్స్ ఉన్నాయి, ఒక వాష్రూమ్ ఉంది। ఇది కూడా చిన్న మిడిల్ క్లాస్కి మంచిగా ఉంటుంది। కస్టమర్ వచ్చేసి మనకు 38 lakhs చెప్తున్నాడు। ఇది మనకు కస్టమర్ నెగోషియబుల్ కూడా చేస్తాడు ఈ ప్రాపర్టీ। ఈ ఇల్లు ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి। చూడండి, ఇది 50 స్క్వేర్ యార్డ్స్, ఇది కూడా వినాయక్ నగర్ ఏరియాలో ఉంది। వినాయక్ నగర్ ఇది ఎస్పెరిల్స్లో వినాయక్ నగర్ ఈ ఏరియాలో ఉంది। ఎవరికైనా కావాలనుకుంటే ఈ 50 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ ఫోన్ చేయొచ్చు। నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ కూడా వినాయక్ నగర్లోనే ఉంది। ఇది కూడా 40 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ బిల్డింగ్। ఇందులో ఎలక్ట్రిక్ కరెంట్ మీటర్స్ ఉన్నాయి, ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది। ఈ ప్రాపర్టీ వచ్చేసి 52 lakhs చెప్తున్నాడు కస్టమరు। ఇది కూడా మనకు స్లైట్లీ నెగోషియబుల్, అంటే కొంచెం తక్కువ చేస్తాడు అన్నమాట కస్టమరు। 52 lakhs చెప్తుండు। 40 గజాల్లో G+2 బిల్డింగ్ ఇది। ఈ బిల్డింగు ఉంది, మంచిగానే ఉంది। ఒక 10 to 12 years ఓల్డ్ బిల్డింగ్ ఇది। ఇందులో ఆల్రెడీ కస్టమర్కు ఇది ఓనర్కి రెంట్ కూడా వస్తుంది। ఇది 52 lakhsలో ఉంది। 40 స్క్వేర్ యార్డ్స్ G+2 బిల్డింగు। ఇందులో ఎలక్ట్రిక్ కరెంట్ మీటర్స్ ఉన్నాయి, ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది। కండిషన్లోనే ఉంది ఈ బిల్డింగు, మంచిగా రెంట్స్ వస్తున్నాయి। ఇది కూడా వినాయక్ నగర్లోనే ఉంది। ఈ ప్రాపర్టీస్ నేను ఎందుకు పెడుతున్నా అంటే ఓన్లీ వినాయక్ నగర్ పెడుతున్నాను। నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ వచ్చేసి మనకు వినాయక్ నగర్లోనే 50 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ G+3 బిల్డింగ్। ఇందులో కూడా మనకు చూడండి ఎలక్ట్రిక్ కరెంట్ మీటర్స్ ఉన్నాయి, టాప్ వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ వాటర్ కనెక్షన్ కూడా, బోర్ వాటర్ కూడా వేసారు అక్కడ। బోర్ వాటర్ కూడా అడిషనల్గా ఉంది, మీకు నీళ్ళ కంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు। ఈ ప్రాపర్టీ వచ్చేసి కస్టమర్ వచ్చేసి మనకు 85 lakhs చెప్తున్నాడు। ఈ ప్రాపర్టీ 50 గజాల్లో కట్టాడు, ఇండిపెండెంట్ G+3 బిల్డింగు, ఎలక్ట్రిక్ కరెంట్ మీటర్స్ ఉన్నాయి, ట్యాప్ వాటర్ కనెక్షన్, బోర్ వాటర్ కూడా ఉంది। ఇది కూడా వినాయక్ నగర్లోనే। ఈ ప్రాపర్టీ కూడా రోడ్ మంచిగా ఉంటుంది, ఇంటి దగ్గర బ్యాగ్స్ కూడా బాగా వెళ్తాయి। డెడ్ ఎండ్ గల్లీలో ఉంది ప్రాపర్టీ। ఇది 6 years ప్రాపర్టీ, అంతే, ఎక్కువ ఏం లేదు। 6 years ప్రాపర్టీ, మంచి కండిషన్లోనే ఉంది ఇల్లు కూడా। ఇక్కడ పక్కన వినాయక్ నగర్ పక్కన బ్రహ్మశేఖర్ నగర్, అబీ ఫాతిమా నగర్, ఓం నగర్, ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి। ఇక్కడ మన దగ్గర ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి। ఇప్పుడు జస్ట్ మీకు వినాయక్ నగర్ ఏరియాని మీకు హైలైట్ చెప్తున్నాను। ఈ మిడిల్ క్లాసెస్కి ఇక్కడ ఏరియాలో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి నా దగ్గర। మీకు ఇంకా చాలా బస్సులు నా దగ్గర ఒక 200 ప్రాపర్టీస్ దాకా వెళ్తాయి రేంజ్ బట్టి। జస్ట్ మీకు ఒక బస్సు చెప్తున్నాను, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।